మన ఇంటి అడ్రస్ చెప్పు, నేను ఆటోలో ఇంటికి వెళ్ళిపోతాను. సుజాత కంగారుగా అంది. నీ మొహం, వాడు మళ్ళీ ఎటైనా తీసుకుపోతే? రవి ఇప్పుడే వచ్చేస్తున్నాడు, అక్కడే ఉండు నువ్వు. చెల్లెల్ని మరో మాట మాట్లాడనీయకుండా విమల ఫోన్ పెట్టేసింది. సుజాత అక్కగారి చాదస్తానికి కోపగించుకోవటం మినహా ఇంకేం చేయలేకపోయింది. 10 నిమిషాల్లో రవి కారు వచ్చి ఆ షాప్ ముందు ఆగనే ఆగింది. అతన్ని చూడగానే సుజాత ముఖం ఎర్రబడింది. దారి తప్పిన ఆడపిల్ల అయ్యారన్నమాట అన్నాడతను నవ్వుతూ. నేనేం దారి తప్పలేదు, దోవ మర్చిపోయానంతే రోషంగా అంది. రెండింటికి తేడా ఏమిటో అన్నాడు. చాలా ఉంది. సుజాత కుర్చీలో నుంచి లేచింది. ఇద్దరు షాప్ బయటికి నడిచి వెళుతుంటే కౌంటర్ దగ్గర కూర్చొని ఉన్న వ్యక్తి చిటికలు వేసి ఏయ్ మిస్టర్ అంటూ అరిచాడు. రవి వెనక్కి తిరిగాడు. మీ ఫ్రెండ్ ఫోన్ చేసి డబ్బులు ఇవ్వలేదు అన్నాడు అరవంలో. రవి జేబులో నుంచి చిల్లర తీసి అతని టేబుల్ మీద పెట్టి వచ్చాడు. ఏమిటి అతను అన్నది? సుజాత అడిగింది. రవి చెప్పాడు. మనమేదో ఇక్కడ రహస్యంగా కలుసుకున్నాం అనుకుంటున్నాడా పెద్ద మనిషి? నా వైపు అనుమానంగా చూస్తున్నాడు నవ్వుతూ చెప్పాడు. సుజాత ముఖం మరింత కందినట్టయింది. మీ మొహం చూస్తుంటే ఎండలో చాలా దూరం నడిచినట్టుగా ఉంది. దాహం వేస్తుందా? కూల్ డ్రింక్ ఏమైనా తాగుతారా అని అడిగాడు. ఏమీ వద్దు. సుజాత తిరస్కరించి వెళ్ళి కారులో కూర్చుంది. మీకు అవసరం లేదేమో, నేను 2 గంటల నుంచి తిరుగుతున్నాను, నాకు దాహం వేస్తోంది. రవి కారు దగ్గర నిలబడే షాప్లో ఉన్న బాయ్ని పిలిచి కూల్ డ్రింక్స్ తెమ్మని చెప్పాడు. బాయ్ 2 కోకోకోలా బాటిల్స్ తెచ్చి ఇచ్చాడు. నేను వద్దని చెప్పానుగా అంది సుజాత. ఆ అబ్బాయికి తెలియదుగా, ఇద్దరం తాగుతున్నాం అనుకున్నాడు. ఓపెన్ చేసేశాడు. మీరు తాగకపోయినా సరే నేను డబ్బు చెల్లించాలి అన్నాడు రవి. సుజాత బాయ్ చేతిలో నుంచి కూల్ డ్రింక్ లాక్కున్నట్టుగా తీసుకొని గటగటా తాగేసింది. రోషంతో వద్దని అందే కానీ అది తాగిన తర్వాత కాస్త ప్రాణం తేరుకున్నట్టుగా అనిపించింది. రవి వచ్చి కారులో కూర్చొని స్టార్ట్ చేశాడు. ఎండలో పెద్ద అడ్వెంచర్ చేశారన్నమాట డ్రైవ్ చేస్తూ అన్నాడు. ఈసారి కూడా మీరే నన్ను రక్షించారుగా అంది. డ్రైవ్ చేస్తున్న రవి సుజాత మాటలకి తల తిప్పి చూశాడు. ఆ అమ్మాయి ముఖంలో చిరుకోపం తప్ప ప్రసన్నత అతనికి కనిపించలేదు. ఇంతకీ ఏం పని మీద బయలుదేరారు అన్నాడు. ఉత్తరం పోస్ట్ చేయటానికి అంది. రవి నమ్మలేనట్టుగా చూశాడు. పోస్ట్ బాక్స్ ఆ పక్క వీధిలోనేగా ఉంది. సుజాత అవునన్నట్టుగా తల ఊపింది. మరి ఇంత దూరం ఎలా వచ్చారు అన్నాడు. తల వంచుకొని నడవటంలో నేను గుర్తించలేదు అంది. మీరు బహుశా కుడివైపు సందులోకి తిరగటానికి బదులు ఎడమవైపు సందులోకి వెళ్ళి ఉంటారు. అయినా మరీ అంత తలదించుకొని నడవటం ఏ రకంగానైనా చాలా ప్రమాదమే. సుజాత అతని వైపు చూసింది. అతని కళ్ళకి నల్లని అద్దాలుండటంతో అతని మాటల్లో భావం హాస్యమో అపహాస్యమో సుజాతకు అర్థం కాలేదు. ఒరే బాబూ చిన్న, జాగ్రత్తగా పట్టుకోండిరా బల్ల, గట్టిగా పట్టుకోలేకపోయారంటే పడిపోతాను. నాన్న ఇంటికి రాగానే నేను మళ్ళీ హాస్పిటల్లో చేరాల్సి వస్తుంది. సుజాత పడక గదిలో స్టూల్ మీద కాళ్ళెత్తి నిలబడి బల్బు అందుకొని తుడుస్తూ అంది. పట్టుకున్నాం పిన్ని, పడిపోవులే అంటున్నారు వాళ్ళు. ఈ బల్ల కాలొకటి కాస్త నీరసంగా ఊగుతోందిరా, అందుకే అంత గాబరాగా ఉంది నాకు అంది. మూర్తి మధ్యాహ్నం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి వస్తున్నాడు. సుజాత ఇల్లు కడిగించి అతని కోసం పక్క సిద్ధం చేసింది. గదిలో బల్బు మసకగా అనిపించటంతో స్టూల్ వేసుకొని ఎక్కి తడిగుడ్డతో దాన్ని తొడవసాగింది. స్టూల్ ఎత్తు సరిపోకపోవడంతో మునివేళ్ల మీద నిలబడింది. పిల్లలు సుజాత ఆదేశం మీద చెరో పక్కా నిలబడి స్టూల్ ఏమాత్రం కదలకుండా గట్టిగా పట్టుకున్నారు. వాళ్లకు సుజాత వచ్చినప్పటి నుంచి ఎంతో సరదాగా ఉంది. విమల పిల్లల్ని పనిజోలికి రానియదు. మీరు అన్నీ పాడు చేస్తారు, పొండి అవతలకి అంటుంది. వాళ్ళు వస్తే తన పనికి ఆటంకంగా భావిస్తుంది. సుజాత అలా కాదు. వాళ్లను పని చేయటానికి అంగీకరించటమే కాకుండా ఇది ఇలా జాగ్రత్తగా చెయ్యాలి, అది అలా సరదాలి అంటూ వాళ్లతో కలిసిపోయినట్టుగా మాట్లాడుతూ ఉత్సాహపరుస్తూ పని చేయనిస్తుంది. రాత్రిపూట పడుకున్నప్పుడు వాళ్ళని దగ్గర చేర్చుకొని కథలు చెబుతుంది. వాళ్ళు వచ్చిరాని సినిమా పాటలు పాడి వినిపిస్తుంటే వింటుంది. వాళ్ల స్కూల్లో జరిగిన విషయాలు ఎంతో గొప్పగా చెబుతుంటే అవి తనకి కూడా ఎంతో ముఖ్యమైన సంగతుల్లా వింటుంది. వాళ్లలో తను ఒక పిల్లగా కలిసిపోయి వాళ్ళని కబుర్లు చెప్పనిస్తుంది. అందుకే ఆ పిల్లలు సుజాత ఏ పనైనా చెప్పగానే నేను చేస్తానంటే నేను చేస్తానంటూ ముందుకు వచ్చేవాళ్ళు. పిన్నితో పాటు సమంగా తాము కూడా కష్టపడటానికి ఉబలాటం చూపెట్టేవారు. పిల్లలు ఇలా ఇంటి పనిలో తనకి సహాయం చేస్తున్నారని చెల్లెలు చెబుతుంటే విమల నమ్మలేకపోయేది.
వాళ్ళ మొహం అన్నీ పగలగొట్టడం మినహా వాళ్ళకి పని కూడా వస్తుందిటే వట్టి ఆకతాయి వెధవలు అనేది. నువ్వే ఇంటికి వచ్చి చూద్దువు గాని ఉండు అంది సుజాత. సుజాత పిల్లలకి ట్యూషన్ చెబుతుందిగా, అందుకని వాళ్ళ సైకాలజీ బాగా తెలుస్తుందిలే అన్నాడు మూర్తి. తల్లి ఇంటికి వచ్చేసరికి తాము చేసిన పని కనిపించాలని, తల్లిదండ్రుల చేత మెప్పు పొందాలని సుజాత పురిగొల్పటంతో పిల్లలు ముగ్గురు ఎంతో ఉత్సాహంగా సుజాత వెనక తిరుగుతూ పని చేయసాగారు. ఈ బల్బు తొడవటం అయిపోతే ఇక మన పని అంతా అయిపోయినట్లే, మీరు వెళ్ళి ఆడుకోవచ్చు. ఈరోజు మీరు నాతో పాటు ఇంత కష్టపడ్డారుగా, రేపు మనల్ని సినిమాకి పంపమని అమ్మని అడుగుదాం. ఏ అంది సుజాత. ఓ ఉత్సాహంగా అంగీకరించిన వాళ్ళందరూ ఒకళ్ళు హిందీ సినిమాలని, ఇంకోళ్ళు ఇంగ్లీష్ అని అప్పుడే వాదులాడుకోసాగారు. బాబు చిన్నతో వాదించలేక చెయ్యి ఎత్తి పిడికిలి బిగించి కొట్టబోయాడు. ఆ ఒరేయ్, స్టూలు వదిలేస్తున్నావు సుజాత కేక పెట్టింది. బాబు తాత్కాలికంగా ఆగాడు. ఇంతలో పిల్లల్ని పిలుస్తూ రవి లోపలికి వచ్చాడు. అతన్ని చూడగానే సుజాత చేస్తున్న పని ఆపి పైకి కట్టుకున్న చీర కుచ్చిళ్ళు క్రిందకి సరిచేసుకుంది. రవి చేతిలో క్రికెట్ బ్యాట్స్, బాల్ ఉన్నాయి. బాబాయ్ బ్యాట్స్ తెచ్చాడు. పిల్లలిద్దరూ సుజాత అంతవరకు చేసిన హెచ్చరికలు ఒక్కసారిగా మర్చిపోయారు. స్టూల్ వదిలేసి రవి దగ్గరకు పరిగెత్తి అవి అందుకున్నారు. ఏమిటి, బల్బుల క్లీనింగ్ మొదలుపెట్టారా అన్నాడు రవి దగ్గరకు వస్తూ. సుజాత తల ఊపింది. విమలామూర్తి సరిగ్గా 4:30 కల్లా వచ్చేస్తారు. నర్సింగ్ హోమ్ వాళ్ల వ్యాన్లో పంపిస్తున్నారు. నన్ను ఇక్కడే. సుజాత మెల్లగా జాగ్రత్తగా స్టూలు దిగడానికి ప్రయత్నిస్తూ రవి చెప్పేది వింటోంది. హఠాత్తుగా స్టూలు బెసికింది. దిగబోతున్న సుజాత బోర్లా పడబోయి కెవ్వుమంటూ ఆపుకోవటానికి అన్నట్టుగా చేతులు చాచింది. అప్రయత్నంగా రవి సుజాతని గట్టిగా పట్టుకున్నాడు. సుజాత రవి మీదకి పడటం, అతను అనుకోకుండా బరువు మీద పడటంతో వెనక్కు తూలి తల గోడకు కొట్టుకోవటం అంతా క్షణంలో జరిగిపోయింది. అతని చేతుల మధ్య ఒదిగిపోయిన సుజాతకి క్షణంలో సగం సేపు మతిపోయినట్టే అయ్యింది. ఇద్దరూ అలా పడటం చూసి పిల్లలు ముగ్గురు చప్పట్లు కొడుతూ గొల్లున నవ్వారు. రవి సుజాతని వదిలేశాడు. సుజాత ముఖం తిప్పుకొని లేవటంతో జడలోని పువ్వులు కదిలి అతని చెంపకి రాచుకున్నాయి. రవి నడుం సర్దుకుంటూ లేచాడు. అతని ముఖం చూసి సుజాత కూడా పక్కున నవ్వింది. కొంచెం మంచినీళ్ళిస్తారా అన్నాడు. సుజాత లోపలికి వెళ్ళింది. సుజాత మంచినీళ్లు తెచ్చేసరికి పిల్లలు లేరు. బ్యాట్స్ పుచ్చుకొని ఆడుకోవడానికి పరిగెత్తారు. రవి మెడని అటూ ఇటూ తిప్పి సరిచేసుకుంటున్నాడు. మెడ కూడా నొప్పి పుట్టిందా? మంచినీళ్లు అందిస్తూ అడిగింది. బెణికినట్టుంది. వాళ్ళు మీ బ్యాట్స్ చూసి ఆ స్టూలు వదిలేశారు. ఇప్పటి వరకు గట్టిగానే పట్టుకున్నారు అంది నిష్ఠూరంగా. అందుకు ఫలితం నేనే అనుభవించానుగా అన్నాడు. కూర్చోండి, ఒక కప్పు వేడివేడి కాఫీ మంత్రించి ఇస్తాను. మీకు నొప్పి క్షణంలో మాయమవుతుంది. సుజాత స్టూలు పట్టుకొని లోపలికి వెళ్ళింది. రవి కూర్చున్నాడు. అతి సన్నిహితంగా వచ్చిన సుజాత స్పర్శ, తలలో కనకాంబరాలతో కలిపి కట్టిన మరువం సువాసన అతన్ని ఇంకా వీడిపోలేదు. ఇంతలో వాకిటి ముందు నర్సింగ్ హోమ్ అంబులెన్స్ వచ్చి ఆగనే ఆగింది. రవి మెడ మీద చెయ్యి వేసి నిమురుకుంటూ లేచి వాకిట్లోకి ఎదురు వెళ్ళాడు. మూర్తి హాస్పిటల్ నుండి వచ్చేసిన ఆ మర్నాడు ఇల్లంతా పండగలా సందడిగా ఉంది. ఆ రోజుకి రవిని ఆఫీస్కి సెలవు పెట్టేయమని విమల బలవంతం చేసింది. పిల్లలు కూడా స్కూల్ మానేశారు. మూర్తి పునర్జన్మ ఎత్తి ఇంటికి తిరిగి వచ్చినంత అపురూపంగా భావిస్తున్న విమల ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా ఉంది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర సందడిగా మాట్లాడుకుంటూ, నవ్వుతూ, తుళ్ళుతూ భోజనం చేస్తుంటే సంతృప్తిగా వారిని చూస్తున్న విమల కళ్ళు హఠాత్తుగా సజల నయనాలయ్యాయి. ఏమిటది? విమలని చూస్తూ అన్నాడు మూర్తి. ఆ రోజు మిమ్మల్ని హాస్పిటల్లో అలా చూసినప్పుడు నా జీవితంలో ఇలాంటి అదృష్టం ఇంకా ఉందని గాని, ఈరోజు మళ్ళీ ఇలా కళకళలాడుతుందని గాని నేను అనుకోలేదు. విమల కళ్ళల్లో గిరున నీళ్లు ఉబికినాయి. భోజనం అయిపోవచ్చిన సుజాత, అక్క ఏమిటి ఈ పిచ్చితనం అంది మందలింపుగా. విమల కళ్ళు తుడుచుకుంటూ నవ్వేసింది. పిచ్చా? అవునే, పిచ్చే. రేపు నీకు పెళ్ళైతే గాని ఈ పిచ్చేమిటో తెలీదు అంది. పెరుగన్నం తినబోతున్న రవి ఆపేసి విమలనే చూస్తున్నాడు. అతని కళ్ళల్లో విమల పట్ల ఆత్మీయత ఆ క్షణంలో రెట్టింపైనట్టుగా ఉంది. అనురాగమూర్తి ఆయన భర్త దొరికితే ఆడదాని జీవితం ఎంత శాంతిగా ఉంటుందో, అలాగే అనుకూలవతి అయిన భార్య లభిస్తే మగాడి జీవితం కూడా అంత సుఖంగా ఉంటుంది. ₹1,00,00,000 సంపాదించినా పొందలేని స్వర్గాన్ని భార్య చిరునవ్వుతో పొందగలిగిన మగవాడే నిజమైన అదృష్టవంతుడు. ఆలు మగల మధ్య ఈ ప్రేమానుబంధం పటిష్టంగా ఉంటే సంసారంలో సహజంగా వచ్చే ఈతి బాధలను ధైర్యంగా ఎదుర్కోవచ్చునేమో.
రవికి విమలా మూర్తిల సంసారం గమనిస్తున్న కొద్దీ ఈ విషయం బాగా అర్థం కాసాగింది. భోజనమై కూర్చున్న అరగంటకి ఏమీ తోచని మూర్తి రవిని అల్మరాలో ఉన్న పేక తీసుకొని రమ్మన్నాడు. మొదలుపెట్టారప్పుడే అంది విమల. ఏం తోచడం లేదు, ఒక్క అరగంట పర్మిషన్ ఇవ్వు బ్రతిమలాడుతున్నట్టుగా చూశాడు. ఆ పాపిష్టి ఆట కూడా సగం మీ ఆరోగ్యాన్ని నాశనం చేసింది అంది. ఏం తోచడం లేదు విమల, ఎక్కువసేపు ఆడనంటున్నానుగా అన్నాడు. తోచడం లేదా? రవి ఉన్నాడు, సుజాత ఉంది, పిల్లలున్నారు, వాళ్లతో సరదాగా కబుర్లు చెప్పుకోకూడదు? కబుర్లలో మజా ఏముంటుంది? కాసేపు చెప్పుకుంటే బోర్ కొడతాయి. పోనీ నిద్రపోండి. రావటం లేదు. మధ్యాహ్నం వేళ నిద్రపోయే అలవాటు లేనే లేదాయే. పోన్లే నీ ఇష్టం, నువ్వు వద్దంటే మానేస్తాను అన్నాడతను. భర్త చిన్నపిల్లాడిలా అలా అంటుంటే విమల హృదయం రెపరెపలాడింది. అల్మరా తెరిచి తనే పేక తెచ్చి ఇచ్చింది. సుజా, నువ్వు కూడా రా, మాతో ఆడుదువు గాని మూర్తి పిలిచాడు. కిటికీ దగ్గర కుర్చీ వేసుకొని పుస్తక పట్టణంలో లీనమైన సుజాత తలెత్తకుండానే నాకు ఆ పేక పట్టుకోవడం కూడా రాదు బాబు అంటూ తిరస్కరించింది. నేర్చుకో, నాలాగా పేకాట పిచ్చి ఉన్న భర్తే వస్తే ఏం చేస్తావు అన్నాడతను. నెత్తిమీద మొట్టి మానిపిస్తాను అంది సుజాత. మూర్తి భుజాలెగరేశాడు. నువ్వు మానిపిస్తావో అతని కోసం నేర్చుకుంటావో నేను చూస్తానుగా అన్నాడు. చూడు, నేనేం అక్కయ్య లాంటి దాన్ని కాను. రవి, ఒక్క అరగంటే సుమా, అంతకంటే ఎక్కువ వద్దు విమల హెచ్చరించింది. రవి టైం చూసుకున్నాడు. అలాగే విమల, సరిగ్గా అరగంట కాగానే పేక లాక్కొని అల్మారాలో పెట్టేస్తాను రవి వాగ్దానం చేస్తుంటే మూర్తి నిస్సహాయంగా చూశాడు. లాభం లేదు రవి, నువ్వు వెంటనే పెళ్లి చేసుకోవాలి అన్నాడు. అదే, మీ ఇద్దరు ఒకటి అయ్యి నన్ను మరీ ఒంటరివాణ్ణి చేస్తున్నారు. నీకు పెళ్ళి అయితే గాని నాకు అండ దొరకదు. చూడు, నీ కాబోయే భార్యకి పేకాట ఆడటం వచ్చి ఉండాలి. ఈ విషయం నేను మొదటే అడిగి తెలుసుకుంటాను అన్నాడు. గదిలో నుంచి వెళ్ళబోతున్న విమల పెళ్లి ప్రసక్తి రాగానే తిరిగి వచ్చి అక్కడున్న కుర్చీలో కూర్చుంది. రవి, అన్నట్టు ఈ ఆపరేషన్ హడావిడిలో అసలు మాటే మర్చిపోయాను. ఆ ప్రభంజనం గారి అమ్మాయి సంబంధం గురించి ఏం చేశావు? వాళ్ళకి జవాబు చెప్పనా అంది. విమల ఈ మాట గుర్తు చేయగానే పేక కలపబోతున్న రవి ఆగి చేతో తలపట్టుకున్నాడు. విమల, మీ ఆయనతో నాకు ఒక బాధ. అసలు మొదటే నేను ఆ సంబంధం చూడొద్దు మొర్రో అంటే వీడు విన్నాడా? ముందు పిల్లని చూడు, నచ్చకపోతే అలాగే చెబుదువు గాని అంటూ నా మెడలు వంచి తీసుకెళ్లి ఆ పిల్లని చూపించాడు. వాళ్ళిప్పుడు నా ప్రాణం తీసేస్తున్నారు. ఆ పిల్ల నాకు నచ్చలేదని ఆ మధ్యవర్తి రంగయ్యకి నేను చెప్పేశాను. కానీ ఆయన వాళ్ళకి ఏం చెప్పాడో తెలియదు. కట్నం చాలకపోతే చెప్పమని ఆయన ఒకటే కబురు. ఒకసారి స్పెన్సర్లో కనిపించాడు. భగవంతుడా, ఆయన్ని వదిలించుకునేసరికి నా తల ప్రాణం తోకకు వచ్చిందంటే నమ్ము. గంట పట్టింది. రామరామ, జన్మలో వీడి మాట వినకూడదు. రవి విసుగు చూసి మూర్తి నవ్వాడు. నాకేం తెలుసురా, ఆయనకి చాలా ఆస్తి ఉంది. ఒక్క పిల్ల, ఎంఏ చదువుకుంది, సంగీతం వచ్చుట. పాట వినిపించిందిగా, చచ్చాం కూర్చోలేక అన్నాడు రవి. ఇంతకీ నీకు పాట నచ్చలేదా, పిల్ల నచ్చలేదా? మూర్తి నిలదీశాడు. అసలు ఆ ఇంటి వాతావరణమే నచ్చలేదు. విమల, నీ పేరేమిటి, ఏం చదువుతున్నావని అడుగుతుంటే తల్లివైపు చూస్తుంది తప్ప సమాధానం చెప్పదే. కూతురి తరఫున ఆవిడ సమాధానాలు ఇస్తోంది. రేపు పెళ్ళి అయ్యి భర్త ఏ షికారుకో రమ్మంటే తల్లివైపు ఇలాగే చూస్తుంది. సందేహం లేదు, అందులో ఒక్క కూతురట. ఇక చాలు, నేను మామూలు మనిషిని, అంత గొప్ప సంబంధాలు నాకు వద్దులే అన్నాడు. సుజాత పుస్తకంలో నుంచి తలెత్తి కుతూహలంగా వీళ్ల సంభాషణ వింటోంది. ఇంతకీ నీకు ఆ అమ్మాయిని చేసుకునే అదృష్టం లేదు. ఎంతమందికి అలాంటి మంచి సంబంధాలు వస్తాయి చెప్పు. ఎంచక్క ఆయన ముద్దుల అల్లుడు అయిపోతావని ఆశపడ్డాను. డబ్బున్న మామగారు దొరికితే జీవితం పైలా పచ్చీసులా ఉంటుంది. ముద్దు ముచ్చటలతో ఆడింది ఆటగా జరిగిపోతుంది. నీకెలాగో అదృష్టం లేదు. మా అత్తారు నేను పిలిస్తేనే వచ్చే మహానుభావులు. విమల చిరుకోపంగా చూసింది. అసలు సంగతి నేను చెప్పనా రవి, ఆ ప్రభంజనం గారు వచ్చి ఈయన్ని బాగా కాకా పట్టేశాడు. తన పెద్దరికం నిలుపుకోవాలనే తహతహ అది అంది విమల. ఇంకే విషయమైనా చెప్పమను, తప్పకుండా ఒప్పుకుంటాను. బాప్రే, ఆ అమ్మాయి పాట, ఆ గొంతు గుర్తుకు వస్తే అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు రవి. ఇంతలో వాకట గుమ్మంలో నుంచే మూర్తిగారు అన్న పిలుపు వినిపించింది. ఎవరో వచ్చినట్టున్నారు చూడు అన్నాడు మూర్తి. మూర్తిగారు మళ్ళీ వినిపించింది. ఆ కంఠం వినగానే ఉలిక్కి పడ్డాడు. వెంటనే కంగారుగా చేతిలో ఉన్న పేక ముక్కలు బల్ల మీద పడేసి గబ్బాలన లేస్తూ, చచ్చాం, ఆయనే వచ్చినట్టున్నాడు. అల్లావుద్దీన్ దీపంలో భూతంలా తలుచుకుంటే
తల క్రింద ప్రత్యక్షం అయ్యేట్టున్నాడు. విమల, నీకు పుణ్యం ఉంటుంది, నేను ఇక్కడున్నానని చెప్పకు అంటూ పక్కన పిల్లలున్న గదిలోకి వెళ్ళిపోయాడు రవి. ప్రభంజనం గారు లోపలికి రానే వచ్చాడు. నమస్కారం మూర్తిగారు, బాగున్నారా? పలకరిస్తూ రవి ఖాళీ చేసిన కుర్చీలో కూర్చున్నాడు. బాగానే ఉన్నానండి అంటున్న మూర్తి మాట ఆయన వినిపించుకోనే లేదు. మీకు ఆపరేషన్ అయిన విషయమే నాకు తెలీదు సుమా. నిన్న మా ఆవిడకి ఆ పెళ్ళిళ్ళ రంగయ్య చెప్పాడట. ఆ పట్టున నర్సింగ్ హోమ్కి పరిగెత్తితే నిన్ననే డిశ్చార్జ్ అయి వెళ్లారని చెప్పారు. ఇప్పుడెలా ఉంది? బాగా కులాసాగానే ఉందండి. విమల మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. ఆయన మంచినీళ్లు తాగి ఉపోద్ఘాతం లేకుండానే ప్రారంభించేశాడు. విమలమ్మగారు, వచ్చిన పని సూటిగా చెప్పేస్తున్నాను. మా అమ్మాయి భవిష్యత్తు గురించి మీరు ఏం నిర్ణయించారో అడగటానికే వచ్చాను అన్నాడు. అదేంటండి అదే మాట? అంతేనమ్మా, మా అమ్మాయికి మీ రవి నచ్చాడు. ఇద్దరి జాతకాలు బ్రహ్మాండంగా కలిసినాయి. ఆ కుర్రాడికి మీరెంత చెబితే అంతంట కదా. అలా అని ఆ మధ్యవర్తి చెప్పాడు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. నన్నేం చేయమంటారో చెబితే మీ మాట శిరసా వహిస్తాను. కట్నం ఇంకో 10,000 ఎక్కువ ఇమ్మంటారా? నేను సిద్ధంగానే ఉన్నాను. లేదు, కట్నం ప్రసక్తే లేకుండా టీ నగర్లో ఉన్న ఆ ఇల్లు రాసి ఇమ్మంటారా? రేపే అతని పేరున రిజిస్టర్ చేయిస్తాను. ఎలాగైనా సరే అతని చేత ఊ అనిపించి నా పిల్లని మీలో కలుపుకోమని నా ప్రార్థన. వాళ్ళిద్దరికీ ఆ 3 ముళ్ళు వేయించే బాధ్యత మీరు స్వీకరించాలి. మీరు అవునని మాట ఇచ్చే వరకు నేను ఈ గుమ్మం దాటి వెళ్ళను. ముందే చెబుతున్నాను. మీరు కాదంటే నేను సత్యాగ్రహం చేయాల్సి వస్తుంది అన్నాడు. విమలామూర్తి మొహాలు చూసుకున్నారు. మీ మనసులో ఏదైనా అనుమానముంటే నిర్మోహమాటంగా నా చెవిన వేసేయండి. చెప్పానుగా, నా కూతురు భవిష్యత్తు కోసం నేను ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. మూర్తి సందేహిస్తూ చెప్పలేక చెప్పాడు. మేం చెప్పాల్సిందంతా చెప్పామండి. వాడు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోనని అంటున్నాడు. అమ్మమ్మ, ఆ కుంటిసాకు నేనమ్మను. ఆ ఉద్దేశం ఉంటే అసలు పిల్లని చూడటానికే వచ్చేవాడు కాదు. మూర్తి జవాబు చెప్పలేకపోయాడు. విమల వెంటనే కల్పించుకుంది. భర్తని తెచ్చిపెట్టుకున్న కోపంతో చూస్తూ, మీరు ఉన్నమాట చెప్పకుండా దాస్తారేమండి? ఇదిగో ప్రభంజనం గారు, అసలు విషయం నేను చెప్పేస్తున్నానండి. ఆ అబ్బాయి మనసు ఇంకో అమ్మాయి మీద ఉంది. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారట. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోరేమోననే భయంతో ఆ మాట ఎవరి ముందు బయటపెట్టలేదట. ఇప్పుడు ఆ సందేహం తీరిపోయింది. వాళ్ళు అంగీకరించారు. ఈ విషయం మాకు తెలీదు, మాకు చెప్పనే లేదు. మా మాట తీసేయలేక ఈ సంబంధం చూడ్డానికి వచ్చాడు. మేం మీ అమ్మాయిని చేసుకోమని బలవంతం చేస్తుంటే చల్లగా ఈ సంగతి బయటపెట్టాడు. ఈ కుర్రాడి విషయంలో ఇక మీరు ఆశ వదులుకోవటం మంచిది అంది. విమల చెప్పిన ఈ సంగతి వినగానే ఆయన నీరు కారిపోయినట్టుగా చూశాడు. అలాగా? ఆ మాట చెప్పలేదే? ఎవరా అమ్మాయి? మా అమ్మాయి కంటే ఎక్కువ చదువుకుందా? బాగుంటుందా? ఆహాహా, ఇలా అడిగానని వేరుగా భావించొద్దు. మాకంటే మంచి సంబంధం అయితే తప్పకుండా చేసుకోవాల్సిందే అన్నాడు. ఏం చదువో ఏం బాగోలేండి. తావలచింది రంభ అంటారే, అలా అనుకోండి. మాకైతే మీ అమ్మాయే అన్ని విధాలా నచ్చింది. కానీ చేసుకునే మనిషి అతను కదా. అంతేలేండి తలూపాడు. ఆయన మాటల్లో ఉత్సాహం చచ్చిపోయింది. తర్వాత ఆయన ఎక్కువసేపు కూర్చోలేదు. వెళ్తానని లేచాడు. విమల వాకిటి వరకు వెళ్ళి సాగనంపింది. వెళ్లే ముందు ఆయన ఇంకా ఆశ చావనట్లుగా చెప్పాడు. మీరు కూడా ఆ సంబంధం గురించి బాగా ఆరా తీయండి. ఎంతైనా మీరు అతనికి ఆప్తులు, అతని క్షేమం కోరేవాళ్ళు. పెళ్ళి అంటే వంశం, సంప్రదాయం, గుణం, చదువు అన్నీ చూసుకోవాలి అని హెచ్చరించి వెళ్ళాడు. విమల ఆయన్ని సాగనంపి గదిలోకి తిరిగి వచ్చేసరికి సుజాత విరగబడి నవ్వుతోంది. అవతల గదిలో నుంచి వచ్చిన రవి కూడా నవ్వుతున్నాడు. మూర్తి మాత్రం ఆ నవ్వులో పాలు పంచుకోకుండా సీరియస్గా కూర్చున్నాడు. బంగారం లాంటి సంబంధం ఒప్పుకోక ఏమైంది వీడికి అంటూ విసుక్కున్నాడు. అక్క, ఆయన మళ్ళీ నోరెత్తకుండా చేశావే నువ్వు అంది సుజాత. ఏం చేయను చెప్పు. ఈయన గారేమో ఆ సంబంధం నాకిష్టం లేదు మొర్రో అంటాడు. ఆయన మమ్మల్ని వదలడు. ఇక మా జోలికే కాదు, రవి కనిపించినా పలకరించళ్లే. విమల, నీకు ఏ రంగు ఇష్టమో చెప్పు అన్నాడు రవి. రంగేమిటి? దేనికి? సాయంత్రం మంచి చీర తెస్తాను. నన్ను పెద్ద బాధ నుండి రక్షించావు. చాలే, నీకేం డబ్బు ఎక్కువగా ఉందా? ఇప్పుడు అలాంటి పిచ్చి ఖర్చులేం పెట్టకు. తగిన పిల్లని చూసి నీకు బాగా నచ్చిన అమ్మాయిని భార్యగా తెచ్చినప్పుడు నిజంగా అలాగే కొనిద్దూగానిలే అంది. పిల్లలు ముగ్గురు సుజాత దగ్గర చేరి చేతిలో పుస్తకం లాగేసి మీద పడి చెవిలో ఏదో గుసగుసగా చెబుతున్నారు. ఉండండి, నా హీరో హీరోయిను పాపం ఏమైపోయారో చూడనీయండి. సుజాత వాళ్ల నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తూ అంది.
ఏమిట్రా దాన్ని వేధిస్తున్నారెందుకు? పోయి ఆడుకోరాదు? విమల కసిరింది. ఆ రోజు సినిమాకి వెళదామని అనుకున్నామక్క. ఆ విషయం నీకు గుర్తు చేయమంటున్నారు. సినిమాకా? వెళ్ళరాదు? దానికి గొడవ దేనికి? మమ్మల్ని ఎవరైనా తీసుకువెళ్ళాలిగా. నువ్వు బయలుదేరు మరి అంది సుజాత. నేనా? ఇంట్లో పని లేదు నాకు. వెళ్ళు విమల, ఈ పూటకి హోటల్ నుంచి క్యారియర్ తెస్తాలే అన్నాడు రవి. ఇప్పటికైనా ఈ దండగ చాలేదా? నువ్వు తీసుకెళ్ళరాదు వెళ్ళని అంది విమల. రవా, మేమసలు ఇంకా పేకాట మొదలు పెట్టనే లేదు అన్నాడు మూర్తి. ఇంకా గంటన్నర టైం ఉంది. అప్పటి వరకు ఆడండి చాలు. రవి, నువ్వు పిల్లలతో సినిమాకి వెళ్ళు. నువ్వు ఎదురుగా ఉంటే ఈయన పేకాట మానరు, రెస్ట్ తీసుకోరు అంది విమల. అలాగే. రవి అంగీకరిస్తుంటే మూర్తి స్నేహితుడిని మింగేసేటట్టు చూశాడు. పిల్లలు సినిమాకి రెడీ అయ్యారు. సుజాత ముస్తాబ్ ఇంకా పూర్తి కాలేదు. త్వరగా కానీయమని విమల తొందర చేస్తోంది. ఇంతలో పోస్ట్ అన్న కేక వినిపించింది. విమల చేతిలో పని వదిలి బయటకు వచ్చేసరికి పోస్ట్ మ్యాన్ ఉత్తరం ముందు గదిలో ఉన్న రవి చేతికి ఇచ్చి వెళ్ళిపోయాడు. పోస్ట్ మ్యాన్ కేక వినగానే జడ అల్లుకుంటున్న సుజాత లేడీలా పరిగెత్తుకు వచ్చింది. రవి అప్పటికే కవర్ని విమల చేతికి ఇచ్చేశాడు. విమల ఆ ఉత్తరం తిప్పి చూస్తూ సుజాతకి ఇచ్చింది. ఇది బాబాయ్ వ్రాత కాదే, ఎవరో మను అట అంది. అప్పుడే ఆ గదిలో అడుగుపెట్టిన సుజాత ఆ పేరు వినగానే ఇటివ్వు అంటూ అక్కగారి చేతిలో నుంచి లాక్కుంది. మను ఎవరే సుజా? విమల అడిగింది. నా ఫ్రెండ్ అక్క. మను ఏమిటే, అదేం పేరు? అదా, మను అంటే అదే అక్క, మనోరమ. అందరూ మను అని పిలుస్తారు అంది. మనోరమ? హాయిగా రమ అని పిలుచుకోవచ్చుగా. ఏమిటి ఇప్పటి ఆడపిల్లలు, పేర్లలో, బట్టల్లో, స్వభావంలో ఆడతనం పూర్తిగా వదిలేస్తున్నారు కదా. ఎవరే ఈ మనోరమ? విమల ఆరా తీసింది. నా క్లాస్మేట్ అక్క, హైదరాబాద్లో ఉంటుంది. తండ్రికి చాలా డబ్బుంది. ఎంత సోషల్గా ఉంటుందనుకున్నావు? సుజాత గబగబా అనేసి లోపలికి వెళ్ళిపోయింది. పావుగంట తర్వాత పిల్లలు ఆలస్యం అయిపోతోంది అంటూ తలుపు బాధగా సుజాత అలంకరణ పూర్తి చేసి గది తలుపులు తెరుచుకు బయటికి వచ్చింది. ఆ ముఖం అంత క్రితం లేని ఉత్సాహంతో పూర్ణచంద్రుడిలా మెరుస్తోంది. చెంపలు కొద్దిగా ఎర్రబడి ఉన్నాయి. కనకాంబరం రంగు జరీచీర కట్టుకుంది. జడలో మరువం, కనకాంబరం కలిపిన మాల నిండుగా పరుచుకొని ఉంది. బొమ్మలా వచ్చి పాప చెయ్యి పట్టుకొని పదండి అంటున్న సుజాత వైపు నుంచి రవి క్షణంసేపు దృష్టి మరల్చుకోలేకపోయాడు.